సో హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చెప్పండి. తులసింధు వ్లాగ్స్. సో నెక్స్ట్ హిందూ పర్టికులర్గా ఒక ఛానల్ పెట్టాలనుకుంటుంది. ఏం ఛానల్? హిందూ వ్లాగ్స్. హిందూ రిజల్ట్ ఛానల్ అని ఒకటి పెట్టాలనుకుంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను ఏ వీడియో పెట్టినా, నేను ఏం షార్ట్ పెట్టినా సరే అందరూ కామెంట్స్ పెడతారు హిందూ రిజల్ట్ అని. సో థ్యాంక్ యూ మీ అందరికీ అట్లా కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ. ఎందుకంటే చాలామంది ఇంత ఓన్ చేసుకొని మన సిస్టర్ది రిజల్ట్ మనకు తెలియాలన్న అంత హ్యాపీలో అందరు అడుగుతున్నారు కాబట్టి, సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చెప్పాలి అంటే రిజల్ట్ మాట్లాడదామా, దానికంటే ముందు కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందు, నీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం ఒకసారి చెప్పవా? నీకు బయో బాగా ఇష్టం. నాకైతే చాలా దూరం. అండ్ ఇంకా ఇష్టం లేని సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కదా, మ్యాథ్స్. మీకు ఆమె కూడా కామెంట్ అమ్మాయి అని నాకు కూడా అనుకున్నాను, నాకు అర్థమైంది. అండ్ నీకు ఏమంటారు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను ఈ ఎగ్జామ్ చాలా హ్యాపీగా మంచిగా రాసి వచ్చిన అనే ఫీల్ ఏదన్నా ఎగ్జామ్ ఉందా? బయోనే అంటే ఇష్టమైన సబ్జెక్టే మంచిగా రాసిన అనే ఫీల్ ఉంది. సో ఇంకా అరే ఈ ఎగ్జామ్ నేను అసలు చండాలంగా రాసిన అనే ఏదన్నా ఎగ్జామ్ ఉందా? ఫిజిక్స్ నిజంగా ఫిజిక్స్ అంటే ఆల్మోస్ట్ మ్యాథమెటిక్సే ఉంటుంది దాంట్లో కూడా. అంటే ఇంటర్ వాళ్ళకి ఇంకా స్కూల్లో అంటే ఆల్మోస్ట్ థియరీ పార్ట్ అయి ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ చెప్దామా, ఇంకొంచెం ఏమైనా మాట్లాడదాం? యాక్చువల్ ఇన్ని డేస్ ఎందుకు చెప్పలే మీరు అసలు రిజల్ట్స్? కొందరు ఏమనుకుంటున్నారు తెలుసా, రిజల్ట్ చెప్పట్లేదు వీళ్ళు, సో ఏమన్నా ఫెయిల్ అయిపోయిందేమో అండ్ అందుకే ఏమి ఇన్ఫార్మ్ చేయట్లేదని చాలామంది అనుకుంటున్నారు. సో మీరు అట్లా ఏమనుకోవద్దు, ఎందుకంటే మన హిందూ చాలా చాలా పర్ఫెక్ట్గా రాసి మంచిగా, అంటే నాకంటే కొన్ని ఎక్కువ మార్క్సే వచ్చినాయి మంచిగా. నా మార్క్స్ గురించి వాళ్ళకి చెప్తే ఇప్పుడు నా అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చి కాలు మొక్కకుండా దండేసిపోతారు వాళ్ళు. సో తులసి, నీకు బాగా ఇష్టమైన సబ్జెక్టు 10th లో? ఇదేంది అంటే మంచిగా చెప్పడం వల్ల. ఓకే ఓకే, నాకైతే మ్యాథమెటిక్స్ బాగా ఇష్టం. అండ్ నాకు ఇష్టం లేని సబ్జెక్టు అంటే హిందీ అంటే ఇంగ్లీష్ అంటే కథ మీకు ఆ రోజు బంక్. ఆ పీరియడ్ మొత్తం 40 minutes మొత్తం బయట తిరిగి అక్కడిక్కడ తిరిగి వస్తుండే. ఫైనల్లీ నేను 10th పాస్ లే మీలాగనే. అండ్ ఇష్టం లేని సబ్జెక్ట్ నీకు? మ్యాథ్స్ ఫిజిక్స్. ఇది వీళ్ళు ఎవరు? విజయశాంతి వచ్చింది. పాత సినిమాలో విజయశాంతి పెట్టుకుంటుండే ఎట్లా తెలుసా, క్యాప్ పెట్టుకొని ఎట్లయినా డ్యాన్సులు చేస్తుండే. మీరు ముచ్చట్లు ఆపి రిజల్ట్ చెప్పండి అంటారు కదా. సో మీరు కామెంట్ చేయండి మన ఇందుకు ఎన్ని పాయింట్స్ వచ్చి ఉంటాయి ఏంటి అనేది. మీరు కామెంట్ చేసే లోపు మనం చెప్పేద్దాము. సో ఇందు నోటిగుంట విందామా, మా నోటిగుంట వినాలనుకుంటున్నాం? ఎందుకు చెప్తే ఏమైంది? అరే ఇప్పుడు మనము అంటే యాక్చువల్ ఆపడానికి కారణం కూడా, మేము చెప్పకుండా ఉండడానికి కారణం కూడా ఈమెనే, మెయిన్ కారణం ఈమెనే. ఎందుకంటే అరే కొంచెం లైటింగ్ తగ్గినట్టుంది, అంటే నా ఫేస్ కొంచెం డల్ అవుతుంది అందుకని. సో ఏమైందంటే ఈమె రిజల్ట్ చెప్పేద్దామని అంటే, ఇంకా పాసే కదా ఇంకా చెప్పుకొని వీడియో చేసుకోవడం ఎందుకు అని చెప్పి డైలీ అంటా ఉండే. సో అందుకని చెప్పేసి చెప్పలేదు. సో ఇప్పుడు కూడా వద్దంటుంది. ఎందుకు చెప్పొద్దు అంటున్నావు? అంటే ఉంటుంది కదా రీజన్. అరే అవి తక్కువైందబ్బా, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫ్రెండ్స్ నేనున్నా, నాకు అంటే చెప్పుకోలే కానీ ఈమె కంటే తక్కువ వచ్చినాయి. ఈమె చెప్తే మీకు అర్థమైతే నాకు ఎన్ని వచ్చినాయి 10th లో. సో ఈమెకి ఎన్ని వచ్చినాయి అంటే 8.8 వచ్చినాయి. చూడండి, ఇన్ని పాయింట్స్ పెట్టుకొని నాకు తక్కువ వచ్చినాయి, వాళ్ళకి నాకంటే ఎక్కువ వచ్చినాయి అని ఫీల్ అవుతుంది. మంచిగా వీళ్ళ స్కూల్ నుంచి అప్రిషియేషన్ వచ్చింది. వీళ్ళ స్కూల్ నుంచి ఏం పంపించారు, అది నాకు పంపించారు కదా, ఫస్ట్ 9 points నుంచి ఉంటారు కదా, అట్లా ఆ కౌంట్లో తిన నేమ్ కూడా వచ్చిందంటే హ్యాపీ కదా. హైయెస్ట్ మార్క్స్ స్కూల్లో ఎవరెవరికి వచ్చిందని చెప్పేసి ఒక 10 members నేమ్స్ ఇచ్చారు. వాళ్ళల్లో ఈ మన మహారాణి కూడా ఉంది, క్యాప్ పట్టుకున్న యువరాణి. సో ఈమె దానికి కూడా ఫీల్ అవుతుంది. అంటే చాలా మంది, ఈమె అని కాదు చాలా మంది కూడా అట్లా ఫీల్ అయిన ఉన్నారు. అండ్ మొన్న రీసెంట్గా ఏపీలో 7 members గర్ల్స్ కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయి. తర్వాత మార్క్స్ కొందరికి ఏమంటారు 100కి 98 వస్తే ఇంకా 2 points రాలేని చచ్చిపోయారంట కొందరు.
తర్వాత ఇంకొందరేమో ఫెయిల్ అయిపోతే ఇంట్లో పేరెంట్స్ తిడుతురు అని చెప్పేసి వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి ఎవరైనా ఉంటే కనుక మన రిలేషన్స్లో ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళకి చెప్పండి, ఈ వీడియో కూడా చూపియండి. ఏం కాదు, ఎందుకంటే అట్లేం పెట్టుకోవద్దు. మనం పాస్ అవ్వడమే మహా గొప్ప అనుకోవాలి. పాస్ అయ్యి మళ్ళీ 8.8 మార్క్ గ్రేడ్ వచ్చి ఇన్ని పాయింట్స్ వచ్చి కూడా ఇంకా ఈమె నాకు 9 రాలే, నాకు 10 రాలే అని ఆలోచిస్తుంది. సో చెప్పు ఇందు, నీకు నీ ఫీలింగ్ ఎట్లుంది? అంటే నీకు ఆ రిజల్ట్స్ చూడగానే ఎట్లా అనిపించింది? హ్యాపీగా ఉంది కానీ హ్యాపీగా ఉంది. అసలు ఎట్లా ఉండాలి? నేనైతే నెమ్మ 10th జస్ట్ పాస్ అయితేనే ఆ రోజు తీర్మానం చేసినాం. ఈమె పాస్ అయ్యి 6, 7, 8, 8.8 అంటే ఆల్మోస్ట్ 9 దగ్గర ఉందంటే ఫుల్ ఎంజాయ్ జోష్లో ఉండాలి. ఏమనేమో నాకు 9 రాలే అని నెత్తి కొట్టుకుంటా ఉంది. చెప్పండి, అరే వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీ మాటలు. చెప్పాలి నేనేం చెప్పాలి. నీకు ఎట్లా అనిపించింది తెలుసు ఈమె పాస్ అంటే ఈ 8.8? ఫెయిల్ అవుతాను అనుకున్నది. లేదు ఫ్రెండ్స్, నేను అట్లా అనుకోలేదు. అంటే ప్రతి ఎగ్జామ్ రాసి వచ్చినాక నన్ను అడుగుతుండేది, తులసి నేను ఇట్లా రాసిన అని చెప్తుంటే పాస్ అవుతావులే, మంచిగా రాసినవులే అని చెప్తుండే. అంటే నువ్వు అనుకున్నావా ఇట్లా నేను ఫెయిల్ అయితే అనుకున్నానని ఈమె అనుకున్నా. హాలిడేస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత హాలిడేస్ వచ్చినాక కూడా అడిగింది నన్ను, తులసి ఇట్లా రిజల్ట్స్ వస్తాయేమో నాకు భయం అవుతుంది, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని కూడా నన్ను అడిగిండే. అది నిజమే, ఎందుకంటే ఈ 10th రిజల్ట్స్ అనేసరికి అది పెద్ద మహాసభ. అంటే మన పార్లమెంట్లో పెద్ద సమావేశం అయినప్పుడు సీఎం తర్వాత వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో అంత టెన్షన్ ఉంటుంది అందరికి 10th. అది ఏందో నాకు కూడా అర్థం కాదు, నేను కూడా టెన్షన్ పడ్డప్పుడు. సో ఫైనల్లీ మీకైతే అర్థమైంది మన హిందూ రిజల్ట్స్ అయితే ఇది 8.8 పాయింట్స్ వచ్చినాయి. సో వెరీ హ్యాపీ. అండ్ మీకు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా ఎన్ని పాయింట్స్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. నేను మాట్లాడుతూనే ఉంటా, ఇద్దరు మాట్లాడరు. సో మీ ఇద్దరు మాట్లాడాలని వాళ్ళు వెయిట్ చేస్తారు, మాట్లాడండి. ఏం మాట్లాడగలుగుతాము చెప్పిండు. అవును, నువ్వు ఏ సబ్జెక్ట్కి భయపడతావు? చెప్పినా కదా మ్యాథ్స్ ఫిజిక్స్ అని. నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం. మామకి మ్యాథ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉంటారు తెలుసా. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ టాకిటివ్ ఉంటారు, తర్వాత ఎక్కువ అందంగా కూడా ఉంటారు. మంచిగా చూడండి. నేను ఎక్కువ మ్యాథ్స్ కి ఫిజిక్స్ కి భయపడ్డా, అందుకే అందం తక్కువ ఉన్నారు, తర్వాత డల్ ఉంటారు. అది ప్రాబ్లం. అట్లా అనేసరికి ఏం చేస్తుంది తెలుసా తులసి, ఇక రేపటి నుంచి మ్యాథమెటిక్స్ బుక్స్ ఉంటాయి కదా, పేపర్ నుంచి కలిపి తింటూనే ఉంటుంది, యాక్టివ్ అవుతా అనుకుంటారు. గొర్రె తెలివి. పొద్దున్న నుంచి మీరు ఏం చేస్తారు ఎప్పుడు లేచినప్పటి నుంచి? ఈమె అయితే నేను ఇంకోటి చెప్తా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 వీక్ దాకా ఏం పని చేయాలి ఇంట్లో. ఎందుకు ఏంటంటే నేను పాస్ అయినా మంచి పాయింట్స్ వచ్చినాయి నాకు అని చెప్పేసి దిల్దార్ మంచిగా కూర్చొని ఉంటుండే. అక్కడికి ఫోన్ చేసినప్పుడల్లా అరే ఇంకా అది వండిందిరా, అది ఇది అని చెప్తా ఉండే. చూసినావా ఎందుకు ఏందనంటే పాస్, నేను పాస్ అని. అదే ఫెయిల్ అయితే ఇంకా అమ్మ ఏం పని చేయాలి, అమ్మ గిన్నెల్లో మళ్ళా కడప కడగల, ముందే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు పొద్దున్న లేచి? ఇప్పుడా లేస్తాము, ఇంట్లో పని చేస్తాం, తింటాం, ఉంటాం. కూరగాయలు ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే కట్ చేసి పెడతాం, ముందే తిట్టిపించుకోకుండా. నేను మూవీస్ చూస్తా, ఏమైనా దయం సినిమాలు చూస్తే వస్తుందా. సరే, మీరు ఎందుకు వీడియోలు చేయట్లేదని అడుగుతారు వాళ్ళు. మరి వీడియోలు చేస్తారా చేయరా? చేస్తామా అక్కడ చెప్పండి మరి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పండి, గుంజీలు తీయండి. తీసిరా? సో ఈ 2-3 డేస్లో మార్నింగ్ బ్లాగ్ పెడతారంట, చూడండి. అండ్ అదేవిధంగా అండ్ మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి వీళ్ళని. నేను కొంచెం వేరే వర్క్స్లో తిరుగుతూ ఉన్నా బయట. యాక్చువల్లీ అప్డేట్ సంబంధించి నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే మన ఛానల్లో వస్తుంది, చూడండి. ఓకే, అండ్ లవ్ యూ ఆల్ అందరికీ. ఎందుకు నవ్వుతున్నావు? ఏదో గుర్తొచ్చింది చెప్పు. ఐస్ క్రీమ్ అప్డేట్ ఇస్తా అన్నావు కదా, అప్డేట్ మాకు తెలుసు. ఓహో, అందుక తెలుసు వీళ్ళందరికీ. అండ్ నా ఇన్స్టా ఫాలో అయ్యేలా కూడా చాలా మందికి తెలుసు. తొందరలోనే క్లియర్గా పర్ఫెక్ట్ వీడియోతో చెప్తా. ఓకే, అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. బాయ్ బాయ్.